మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 148. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒసే రాక్షసి, నీకు అసలు ఫీలింగ్స్ ఉండవా? ఎవరైనా భర్తని ఇలా తోసేస్తారా అని చిరుకోపంగా అంటాడు. విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ చూసి వైషు గట్టిగా నవ్వేస్తుంది. మరి మీరేమో లండన్ వెళ్ళాలని ఇప్పటికప్పుడు చెప్పి మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే ఎలా? ముందు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, దాని తర్వాత అప్పుడు చూద్దాం అని అంటుంది. నీ పని ఇప్పుడు కాదు, లండన్ వెళ్ళిన తర్వాత చెప్తాను అని. ఇంతకీ నీ పాస్పోర్ట్ వీసా ఎక్కడున్నాయి అని అడుగుతాడు. అంతే, దెబ్బకి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి విక్రమ్ వైపు చూస్తుంది. ఏంటి నా వైపు చూస్తున్నావు? వెళ్ళి నీ పాస్పోర్ట్ వీసా తీసుకురా అని అంటాడు. వైష్ణవి అది విని నాకు పాస్పోర్ట్ వీసా ఏమీ లేవు అని తడబడుతూ చెబుతుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి తలపై నుండి రింగులాగా తన చేతులతో వేసి ఆహా ఇంకా అని అడుగుతాడు. విక్రమ్ అలా అడుగుతుంటే వైష్ణవికి కంగారుగా అనిపిస్తుంది. నిజం విక్కీ, అయినా నాకు పాస్పోర్ట్ వీసా ఎక్కడ నుండి వస్తాయి? మాది ఇండియానే కదా అని అంటుంది. అవునా, నాతో అబద్ధాలు ఆడడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని సీరియస్గా అంటాడు విక్రమ్. వైష్ణవి మనసులో ఇదేంటి విక్రమ్ గారు ఇలా మాట్లాడుతున్నారు, నా గురించి తెలిసిందా ఏంటి అని కంగారుగా విక్రమ్ వైపు చూస్తుంది. వేసిన వేషాలు చేసిన నాటకాలు చాలు కానీ వెళ్ళి పాస్పోర్ట్ వీసా తీసుకురా వైష్ణవి రుద్రప్రియ అని అంటాడు. వెంటనే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఏంటి, నేను కరెక్ట్గానే చెప్పానా నీ పేరుని అని అడుగుతాడు. అది విక్కీ అని తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోవడానికి 2 అడుగులు ముందుకు వెయ్యగానే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని గట్టిగా లాగుతాడు. వెంటనే వైష్ణవి వచ్చి విక్రమ్ గుండెలపై పడుతుంది. వైష్ణవి ఎక్కడికి వెళ్లకుండా తన చుట్టూ 2 చేతులు బిగించి ఇప్పుడు చెప్పండి వైష్ణవి రుద్రప్రియ గారు, మీ పాస్పోర్ట్ వీసా ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. వైష్ణవి మనసులో అసలు విక్రమ్ గారికి నా పూర్తి పేరు ఎలా తెలిసింది? నేను జాబ్ రెజ్యూమ్లో కూడా పూర్తి పేరు మెన్షన్ చేయలేదు కదా. ఒకవేళ నా సర్టిఫికెట్స్ చూసారా? అలా చూస్తే నేను యుఎస్ నుండి వచ్చాను అని విక్రమ్ గారికి తెలిసిపోతుంది కదా అని అనుకుంటుంది. ఏంటి, నీ స్టడీ సర్టిఫికెట్స్ చూశానని అనుకుంటున్నావా? అంత అవసరం లేదులే, నీ గురించి నాకు తెలుసు కానీ ముందు వెళ్ళి తీసుకురా వైషు, కోపం తెప్పించుకు అని అంటాడు. విక్రమ్ చెప్పినా వినడని వైష్ణవి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న వీసా పాస్పోర్ట్ తీసుకువచ్చి విక్రమ్కి ఇస్తుంది. విక్రమ్ నవ్వుతూ ఇంకోసారి నా దగ్గర అబద్ధాలు చెప్పావనుకో అస్సలు ఊరుకోను, నీ దగ్గర నుండి ఇవి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు, అర్థమైందా అని సీరియస్గా అంటాడు. వైష్ణవి అలాగే అని తల ఊపుతుంది. టెండర్ అయిపోయిన తర్వాత నీ గతం గురించి చెబుతాను అన్నావు, కానీ వర్క్ వలన నేను అడగలేదు. లండన్ నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా నీ గురించి నేను ప్రతిదీ తెలుసుకోవాలి, ఈసారి చెప్పకపోతే అస్సలు ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఇంకేం తెలుసుకోవాలి విక్కీ, ఆల్రెడీ అన్నీ తెలుసుకున్నట్టున్నారుగా అని అంటుంది. నేను తెలుసుకోవడం కన్నా నీ అంతటా నువ్వే నీ నోటితో చెబితే బాగుంటుంది. మా అత్తయ్య మావయ్య ఎలా చనిపోయారో, నా బావమరిది ఆ విరాజ్ గాడి దగ్గరికి ఎలా వెళ్ళాడో, అసలు ఆ విరాజ్కి నీకు మధ్య ఏం జరిగిందో అన్నీ చెప్పాలి అని అనగానే వైష్ణవికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే విక్రమ్ గారికి విరాజ్ గురించి తెలుసా? ఎలా తెలిసింది? విరాజ్ దగ్గర మా అన్నయ్య ఉన్నట్టు కూడా ఎలా తెలిసింది? అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారా? ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాలన్నీ నన్ను అడగలేదు అని మనసులో వేల ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి వైష్ణవికి. మరీ ఎక్కువ ఆలోచించుకు వైషు, అసలే చిన్ని బుర్ర, అన్ని ప్రశ్నలు వేశావనుకో మళ్ళీ తలనొప్పి వస్తుంది. చెప్పాను కదా, లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ విరాజ్ గురించి ప్రతి విషయం నాకు తెలియాలి, అర్థమైందా అని అంటాడు.
వైష్ణవి ఇంకా షాక్లోనే బొమ్మలాగా అలాగే ఉండిపోతుంది. తనకి విక్రమ్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. విక్రమ్ తన గురించి అన్నీ తెలుసుకున్నాడు అని అనుకుంటే తనకి ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపించింది. అన్నీ తెలిసి కూడా నాతో ఇలా ఉన్నారా విక్రమ్ గారు అని తన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. విక్రమ్ వైష్ణవి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తన కోపం తగ్గించుకుని వైష్ణవి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏమైంది రాక్షసి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను అస్సలు తప్పుగా అనుకోను. నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ గతం గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నానంటే ఇంకొకసారి ఆ విరాస్ నీ లైఫ్లోకి రాకూడదు. అలాంటి ఒక మాఫియా డాన్ చేతిలో మన జీవితాలు వెళ్ళకూడదు, అర్థమైందా అని అంటాడు. అంటే మీకు విరాస్ గురించి తెలుసా? అతను మాఫియా డాన్ అని తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. తెలుసుకున్నాను, కానీ పూర్తిగా తెలియదు. తొందరలో అది కూడా తెలుసుకుంటాను అని అంటాడు విక్రమ్. వెంటనే వైష్ణవి విక్రమ్ని గట్టిగా హత్తుకుని, మీకు విరాస్ గురించి చెప్పాలంటే నేను చాలా భయపడ్డాను విక్కీ. మీకు అతని గురించి తెలిస్తే మళ్ళీ మీరు వెళ్ళి ఆ రాక్షసుడితో గొడవ పడతారేమో అని. అసలే వాడు ఒక పెద్ద రాక్షసుడు, ప్రతి ఒక్కరి ప్రాణాలు తీసేస్తూ ఉంటాడు. అలాంటిది మీరు నా విషయంలో వాడితో గొడవ పడితే, వాడు మిమ్మల్ని ఏమన్నా చేస్తే నేను ఆ ఊహ కూడా భరించలేను. ప్లీజ్ విక్రమ్ గారు, మీరు అతని జోలికి వెళ్ళొద్దు. మనం ఇక్కడే ప్రశాంతంగా ఉందాం అని అంటుంది వైష్ణవి. వైషు, అతని వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది, అర్థమవుతుందా? అయినా నాకు ఏమీ జరగదు. నీ భయం నాకు అర్థమైంది. వాడు నన్ను ఏదో చేస్తాడనే కదా నువ్వు ఇన్ని రోజులు నాకు నిజం చెప్పలేదు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఈ విక్రమ్ గురించి తెలియదా? ముందు వాడికి నన్ను చూస్తే భయం పుట్టాలి. అది తొందరలోనే జరుగుతుంది. నువ్వివన్నీ మనసులో పెట్టుకోకు. ఈరోజే మనకి పెళ్ళయింది. నువ్విలా కంటనీరు పెట్టుకుంటే నా మనసుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా అని అడుగుతాడు. వెంటనే వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుని, సారీ విక్కీ, నేను ఏడవను. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. కానీ ప్లీజ్ ఆ విరాస్ జోలికి వెళ్ళకండి. నేను మీకు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ విరాస్ గురించి పూర్తిగా చెబుతాను. తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఈలోపు మీరు అస్సలు వెళ్ళకండి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది వైష్ణవి. సరే సరే, ప్రెజెంట్ నేనేమీ ప్లాన్ చేయడం లేదు. నాకు వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి. తర్వాతే నేను ఏ స్టెప్ అయినా తీసుకునేది. దానికన్నా ముందు కొన్ని చిక్కులున్నాయి, వాటిని క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. నువ్విలా ప్రతిదానికి భయపడకు వైషు. నాకు ఒకప్పటి డేరింగ్ డాషింగ్ గర్ల్ అయిన వైష్ణవి రుద్రప్రియ కావాలి, అర్థమైందా అని అంటాడు విక్రమ్. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.